మాట్లాడడం, అవమానించడం కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఈ రోజు మనం చాలా చట్టాలు అనేవి చాలా పకడ్బందీగా ఉండాలి. చట్టాలు ఎంత పకడ్బందీగా ఉండాలంటే నేరం చేయాలి అనుకున్న వాడికి కూడా భయం పుట్టేటట్టు సిస్టమ్ ని మనందరం కూడా స్ట్రెంథెన్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ పీడీ యాక్ట్ ని కూడా ఈరోజు సవరణ చేయడానికి ఈ రోజు మనందరి ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఆఖరికి అధ్యక్ష ఈ ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఒక నేర ప్రవృత్తి గల వ్యక్తి మాట్లాడేటప్పుడు కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బయట కూర్చొని, అసెంబ్లీకి రాడు సరే పక్కన పెడితే బయట కూర్చొని కూడా మాట్లాడే పరిస్థితి. వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష, అవినాష్ రెడ్డి వీళ్ళు అందరూ కూడా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత గుండెపోటు ఆ డ్రామా అందరికీ ప్రజలందరికీ తెలిసింది అధ్యక్ష. వీళ్ళు ఎప్పటికెప్పుడు దీన్ని అప్లికబుల్ చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని అతను సోషల్ మీడియాకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటాడు అధ్యక్ష. అతని గాడిని అరెస్ట్ చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటేనే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనే సంగతి తెలుస్తుంది అధ్యక్ష. మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే వర్రా రవీంద్రారెడ్డి హ్యాండిల్ నుంచి వీరే పోస్టులు పెట్టి ఎవరో వైజాగ్ లో ఒక అమాయకుడిని బలి చేసిన పరిస్థితిని కూడా ఈ రోజు మీ దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే క్రైమ్ ని ఇంత దారుణంగా తీసుకొచ్చారు. ఇకపోతే సైబర్ క్రైమ్స్ విషయం గురించి వస్తే మన అకౌంట్ లో డబ్బులు ఉంటే రేపు ఉదయం ఉండవు కూడా తెలియని పరిస్థితుల్లోని సైబర్ క్రైమ్ కూడా అంత ఎక్కువగా ఉండడం వల్ల రీసెంట్ గానే గౌరవ ముఖ్యమంత్రి గారు సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఇంతకు ముందు ఒక 3 పోలీస్ స్టేషన్స్ ఉంటే ఈ రోజు ప్రతి జిల్లాకి కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదన చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఈ రోజు ఎటువంటి ఈ వ్యవస్థ నిర్వహణ చేసే పరిస్థితి పరిస్థితులు రాకూడదు, ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతోని చక్కగా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా అన్నిటికీ దేశమైన గాంజాయిని అరికట్టే విషయంలోని